హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు నా స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను. ఫ్రెష్గా తీసుకున్న దొండకాయని బాగా క్లీన్ చేసుకుని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాను. మాకు ఇలా రౌండ్ పీసెస్ దొండకాయ ఫ్రైకి అంతగా నచ్చవు. అలా పీసెస్ అన్ని కట్ చేసేసుకున్న తర్వాత తగినంత పోపులు తీసుకుంటాను. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అవన్నీ తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోండి. మీకు ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి, మీరు ఎంత కన్జ్యూమ్ చేస్తారో అంత. తర్వాత పోపులన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ కరివేపాకు వాటితో కలిపి వేసేసాను. సో అలా కాకుండా కొంచెం కరివేపాకు కొంచెం ఫ్రై ఆ పోపులన్నీ ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత ఇవన్నీ కట్ చేసిన పీసెస్ అన్ని వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గించండి. తర్వాత మీకు కావాల్సినంత పసుపు, సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మీకు అవన్నీ సరిపోయినా లేదో చూసుకుని ఒకసారి టేస్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఫైనల్గా కొన్ని వేరుశనగలు ఇలా ఫ్రై చేసి వేస్తాను. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.